నమస్కారం. నేను డాక్టర్ లావణ్య, హెగ్డే హాస్పిటల్ మాదాపూర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు వీడియోలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏ కారణాల వల్ల ఫెయిల్ అవుతుంది, ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే మనం ఏ విధంగా ట్రీట్మెంట్లో ముందుకు వెళ్ళాలి అనే వివరాలు తెలుసుకుందాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఐవీఎఫ్ సైకిల్లో చివరిది, ఇంకా చాలా క్రూషియల్ స్టెప్. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవ్వడం అనేది కపుల్కి ఎమోషనల్గా ఎంతో బాధను కలిగిస్తుంది. అయితే ఇది అంత రేర్ ప్రాబ్లం ఏం కాదు. వరల్డ్ వైడ్గా ఇప్పుడు మనం ఐవీఎఫ్ సైకిల్స్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ సక్సెస్ రేట్ అనేది చూస్తే కేవలం 45 నుంచి 65% మాత్రమే ఉంటుంది. అంటే ప్రతి ముగ్గురికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే అందులో ఒకరికి సక్సెస్ అవ్వకపోవచ్చు అని అర్థం. ముందుగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం అండాశయం నుంచి తీసుకున్న ఎగ్ ఇంకా హస్బెండ్ దగ్గర నుంచి తీసుకున్న స్పర్మ్ కలిపి ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తే ఆ పిండం తయారైన తర్వాత గర్భాశయంలో ప్రవేశపెట్టే ప్రాసెస్. 14 రోజులు మందులు వాడిన తర్వాత బీటా హెచ్సిజీ పరీక్ష చేస్తాం. అప్పుడు ఈ పిండం గర్భాశయంలో అతుక్కొని ఉంటే బీటా హెచ్సిజీ పెరుగుతుంది. ఒకవేళ పెరగట్లేదంటే ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయినట్టుగా మనం గుర్తించాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎంబ్రియో క్వాలిటీ. పిండంలో జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఇతర క్వాలిటీ పరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా అటువంటి ఎంబ్రియోస్కి గర్భాశయంలో అతుక్కొని పెరిగే కేపబిలిటీ తక్కువ ఉంటుంది. ఎంబ్రియోను మైక్రోస్కోప్లో గమనించి దాన్ని గ్రేడ్ చేసినప్పుడు కొంతవరకు మనకి క్వాలిటీ అనేది తెలుస్తుంది. అయితే జన్యుపరమైన లోపాల కోసం మనం ఎంబ్రియో బయాప్సీ లేదా పీజీటీఏ అనే పరీక్ష ఫ్యూచర్లో చేసుకోవాల్సి వస్తుంది. ఈక్వల్గా ముఖ్యమైనది గర్భాశయం యొక్క లైనింగ్. ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది కనీసం 8 మిల్లీమీటర్స్ ఉండాలి. అలాగే అందులో పాలిప్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా ఏమీ ఉండకూడదు. ఏదైనా మనకు అనుమానం ఉన్నప్పుడు లేదా ట్రాన్స్ఫర్ సైకిల్ ఫెయిల్ అయినప్పుడు కూడా మనం హిస్ట్రోస్కోపీ పరీక్ష చేసుకొని గర్భాశయం లైనింగ్ని పరీక్షించి బయాప్సీ తీసి చూడాల్సి ఉంటుంది. తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగడానికి మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా ముఖ్యమైనది. కానీ అది ఒకటే కాదు, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇంకా ఏ ఇతర హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ కూడా ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవ్వడానికి కారణం అవ్వచ్చు. తర్వాత ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ జోక్యం చేసుకొని ఎన్కే సెల్స్, హెల్పర్ టీ సెల్స్ వీటి యొక్క బ్యాలెన్స్ మారిపోతుంది. దానివల్ల కూడా ఎంబ్రియోని ఫారెన్ బాడీగా గుర్తించి గర్భాశయం రిజెక్ట్ చేసేస్తుంది. తర్వాత థ్రాంబోఫిలియా ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ క్లాట్ సంబంధించిన సమస్యలు. ఇవి పిండం పెరగడానికి అవసరమైన రక్త సరఫరా జరగడానికి అడ్డుపడుతుంది. ప్లాసెంటేషన్ అనేది జరగదు. అప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఏజ్ ప్రభావం ఉంటుంది. అలాగే లైఫ్ స్టైల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అధిక బరువు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అలవాట్లు కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్ తగ్గిస్తాయి. ఒకసారి ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే ఐవీఎఫ్ ఇంకా ట్రాన్స్ఫర్ సైకిల్ని మనం రివ్యూ చేసుకోవడం. మనం ముందు చెప్పుకున్న కారణాలన్నింటినీ ఒక్కొక్కటిగా అనలైజ్ చేసుకొని అవసరమైన పరీక్షలు అంటే హిస్ట్రోస్కోపీ కానీ, హార్మోన్ టెస్ట్ కానీ, జెనెటిక్ టెస్ట్ కానీ ఇవన్నీ అవసరాన్ని బట్టి చేసుకొని తర్వాత నెక్స్ట్ సైకిల్కి వెళ్ళినప్పుడు సక్సెస్ ఛాన్స్ తప్పనిసరిగా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.